సైకాలజిస్ట్. అంటే జనరల్గా ఈ మధ్య మీరు ఎక్కువ చూస్తున్నారు కదా, పాత రోజుల్లో అంటే ఇంత ఒత్తిడి ఉండేది కాదు. ఇప్పుడంటే చిన్న స్ట్రెస్ వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆ ఒత్తిడి నుంచి బయటకు తీసుకురావడానికి సైకాలజిస్ట్ అందరూ కూడా ఎక్కువ కౌన్సిలింగ్స్ ఇస్తా ఉన్నారు. ఆయన దాంట్లో బాగా ప్రసిద్ధి కాంచిన వ్యక్తి. మరి దురదృష్టవశాత్తు ఆయన మరణించడం, ఆయన సంస్థ నుంచి ఇక్కడి నుంచే వెళ్ళారు. ఇక్కడ ఆయనకి గుర్తిండే విధంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని సంస్థ ప్రతినిధులు చేస్తా ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంటంటే, మనం ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా మన యొక్క మూలాలు మర్చిపోకూడదు. మన రూట్స్, మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. తప్పకుండా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్రాంతానికి ఏదో తప్పకుండా మీరు అందరూ ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. కష్టపడితే తప్పకుండా వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు పుట్టిన ఊరు, పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి మేలు చేయాలి, ఉపయోగపడాలి. ఆ ఆలోచనలు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకోవాలన్నది ఆవిడది కానీ నా తాలూకు ఆలోచన. ఈ హాస్టల్ చాలా ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్లో కట్టున్నాం. తర్వాత ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ నేను వచ్చిన టాయిలెట్స్ అన్ని రెనోవేట్ చేయించాను. ఇంకా ఏ సమస్య ఉన్నా మాత్రం మీరు నిర్భయంగా చెప్పే ధైర్యం ఉండాలి. యువత మరి ముఖ్యంగా మీరు నిజాలు మాట్లాడగలిగే శక్తి ఉండాలి. మీరు నిజాలు మాట్లాడితేనే వాస్తవాలు మాకు తెలుస్తాయి. మీరు ఎక్కడో ఎవరి కోసం మొహమాట పడ్డారంటే, ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు నా నెంబర్ కూడా ఇస్తాను, మీకు తెలియచేయండి. మీకు ఎప్పుడు కూడా మీ అన్నయ్య ఆదిరెడ్డి వాసు ఉంటాడు. ఓకేనా? థ్యాంక్ యూ. ఎప్పుడైతే అలా ఉన్నారో మీరు అనుకున్నది నేర్చుకోవడానికి, చదవడానికి, ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. పక్కనే ఉండి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సో కాబట్టి ఆయన నిజంగా ఆయన అనుకోవద్దు కానీ వర్ధంతి, జయంతి రెండు ఒకేసారి. రాజమండ్రిలో నిజంగా ఈ గోదావరి నీళ్లు తాగి పొగరు పవరు నాదే అనేవారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా సరే అంత పొగరు ఉంటుంది మన వాళ్ళలో. సో ఆ పొగని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? మీరు నేర్చుకోవాలి. నేర్చుకునే వయసు ఇదే. ఎంజాయ్ చేయాలని ఉంటుంది, బయటకు వెళ్ళిపోవాలని ఉంటుంది. బట్ అన్నీ చేసినా కానీ నాలెడ్జ్ అనేది మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీసుకుంటుంది. సో అందుకే స్టూడెంట్స్ బాగుండాలి, స్టూడెంట్స్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది అనే ఉద్దేశంతో 24 అవర్స్లో ఒక 18 అవర్స్ నాకు తెలిసి మీ స్టూడెంట్స్ మధ్య గడిపారు. అది గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్కే వెళ్ళారు. ఎందుకంటే మీలాంటి విద్యార్థులు బాగుంటే ప్రపంచం ఇంకా బాగుంటుంది. అందుకే నేను కూడా ఇక్కడే పెట్టడం. హైదరాబాద్లో కూడా హాస్టల్లోనే మనం చేయడం జరిగింది. ప్రపంచం బాగుంటుందనే ఉద్దేశంతో కమలాకర్ గారు అనుక్షణం అసలు పడుకున్నా తింటున్నా మీ గురించే ఆలోచించారు. సో కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ టైము చక్కగా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, సింపుల్గానే సరదాగానే నేను క్లాస్ చెప్తాను నెక్స్ట్ వచ్చినప్పుడు. రోజు మీరు మొహం అక్కడ చూస్తారు కదా, ఒక్కసారి మీ మొహం గుర్తెచ్చుకోండి. మీ మొహం గుర్తెచ్చుకోవాలి. సైలెన్స్ మాట్లాడు గుర్తెచ్చుకోండి. ఒకసారి మీ మొహం రోజు చూస్తారు. మీ మొహం ఏమవుతుందో రోజు పొద్దున్న సాయంత్రం వంశాలు చదువుతారు, కోట్ల పేరు వార్తలు చేస్తారు. ఏం చేస్తారు కదా, మీ మొహం కరెక్ట్గా గుర్తెచ్చుకోండి. కరెక్ట్గా మీరు ఫోటో చూసినప్పుడు ఫోటోలో మీ మొహం ఎలా ఉందో అలాగే గుర్తురావాలి. రైస్ అబద్ధం అంటే చెప్పండి. చూసినా రాదు, అబద్ధం అంటున్నాను కదా. ఈ మొక్క స్పష్టంగా కనబడదు. కనబడుతుందా? చెప్పాలి చెప్పాలి. ఎందుకని గుర్తురాలి మీరు చెప్పాలి. అర్థం అర్థం చూడాలి. కారణం సంపూర్ణమ్మా, కారణం అది లేదు. ఎందుకంటే మీరు మిమ్మల్ని కన్నా మీరు బయట వ్యక్తులు ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి మీ మొక్క గుర్తురాలి. అర్థమైందమ్మా? మిమ్మల్ని మీరు ఇష్టపడ్డారంటే కనుక మీరు మంచి పొడిచి కాదు. మిమ్మల్ని విద్యార్థి దశ నుంచే పౌర హక్కుల ఉద్యమాల్లోనూ అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ
ఎన్ఎస్ఎస్లో కూడా ఉంటూ తను ఈ సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఒకసారి తను ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రోగ్రామ్ జరిగినప్పుడు మా కులం అబ్బాయి అని కొట్టుకుంటే తన ఇంటి పేరుని తీసేసి వృత్తి పేరునే ఇంటి పేరుగా పెట్టుకున్న గొప్ప మానవతావాది డాక్టర్ ఇట్నో కమలాకర్ గారు. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 20,000 హిప్నాటిజం ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చి అలాగే 100 పుస్తకాలు రాసిన గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ నాకు తెలుసు. ఎందుకంటే ఈ సమాజం ముందుకెళ్ళాలని అనుక్షణం తపన పడి దానికోసమే తన జీవితాన్ని కూడా అంకితం చేసిన గొప్ప వ్యక్తి కమలాకర్ గారు. ఈరోజు నిజంగా అంటే ఆయన లేరని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఆశయాలని ఎంతోమంది విద్యార్థులు ముందుకు తీసుకెళ్తున్నాను అనుకుంటున్నాను. అలాగే ఒక సైకాలజీ రంగానికి ఊపిరి పోసి ఆ వృత్తిలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా కొన్ని వేల మంది సైకాలజిస్ట్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి కమలాకర్ గారు. ఈ సమాజంలో నిజంగా ఈరోజు సైకాలజీ రంగం ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారంటే ఆయన మాత్రమే ఈ రంగాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క సైకాలజిస్ట్ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే ఈ సమాజంలో ప్రతి విద్యార్థి కూడా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను కూడా గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజీలకు వెళ్ళి ఆయన పేరుతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ స్కూల్స్లో కానివ్వండి లేకపోతే కాలేజీలో కానివ్వండి మా ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ తరఫున ప్రతి సైకాలజిస్ట్ కూడా 2 రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రోగ్రామ్స్ని 10 రోజులు చేస్తున్నారు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హిప్నాటిజం రంగంలో ప్రొఫెసర్ కోడూరు నాగరాజ్ స్ఫూర్తితో ఎన్నో స్టేజ్ హిప్నాటిజం ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో ఉన్న అంతర్గత శక్తులను వెలికితీసి వాళ్లకు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన తన ప్రదర్శన ద్వారా అనేక అంశాల ద్వారా నిరూపించారు. హిప్నాటిజం రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కమలాకర్ గారు తర్వాత కాలంలో ఎన్ఎల్పి సైకాలజీ రంగాల్లో విశేషమైన ప్రతిభ కనపరచడం, కౌన్సిలింగ్ రంగంలో ఆయన అద్వితీయమైన శక్తియుక్తుల్ని ప్రదర్శించడం ద్వారా ఎంతోమందికి ఉన్న మానసిక రుగ్మతలు వాటికి మందుల ద్వారా కాకుండా మాటల ద్వారా కూడా మనం మానసిక సమస్యలు తగ్గించవచ్చని నిరూపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ సైకాలజిస్టులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన ఘనత హిప్నో కమలాకర్ గారికి దక్కుతుంది. ఆయన వరవడిని ఆయన శ్రీమతి హిప్నో పద్మా కమలాకర్ కొనసాగిస్తున్నారు. ఆయన జయంతి సందర్భంగా రాజమండ్రి నగరంలో ఈ హాస్టల్లో కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన ఆశయాలు కొనసాగించడానికి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇది చాలా ముదావహం. ప్రతి ఒక్కరూ కూడా మానవ వనరుల్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకున్నా. నా పేరు పాలపర్తి శ్రీనివాస్, సైకాలజిస్ట్. నమస్తే అండి, నా పేరు కరిరాజు, సైకాలజిస్టు, కేదార్ సైకలాజికల్ సొల్యూషన్స్ అండి. డాక్టర్ హిప్నో కమలాకర్ గారు మా యొక్క ఈస్ట్ గోదావరి జిల్లా వాస్తవులు. ఆవులంకలో ఒక చిన్న తరహా ఫ్యామిలీలో పుట్టి దినదినంగా ఎంతో ఎదిగి కష్టపడి చదువుకొని ఒక మంచి సైకాలజిస్ట్గా ఎదిగి అలాంటి సైకాలజిస్టులకి ఒక 200-300 మందికి సైకాలజిస్టులు ఎలా అవ్వాలి, ఎలా సెటిల్ అవ్వాలన్న దాని మీద ఎన్నో రకాల మోటివేషన్స్ ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఎలా నిలబెట్టారండి. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రి బీసీ హాస్టల్లోని పిల్లలకి ఆయన యొక్క ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాలు, మోటివేషన్ సెషన్స్, జీవన విధానాలు, మానసిక రుగ్మతల మీద ఎన్నో అవగాహనలు అనేవి కల్పించడం అనేది ఆయన యొక్క ఎప్పుడూ కూడా ప్రతిరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అలాంటి కార్యక్రమాలు ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క సతీమణి గారు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ గారు, పద్మశ్రీ కమలాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు ఆ యొక్క పరంపరని కొనసాగించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆవిడ యొక్క అడుగుజాడలో మేము కూడా శిష్యులుగా మేము ఫాలో అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ యొక్క హిప్నో పద్మా కమలాకర్ గారి యొక్క జయంతి సందర్భంగా మేము కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు తదుపరి రోజుల్లో కూడా మేము ఆయన తరపున శిష్యరకంగా కొనసాగిస్తామని మాట తెలియజేస్తామని. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.